భారత్లో తప్పనిసరిగా ఉండాల్సిన గుర్తింపు కార్డుల్లో ఆధార్ కార్డు ఒకటి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకునే వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలతో పాటు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసేందుకు, సిమ్ కార్డులు కొనుగోలు చేసేందుకు కూడా ఆధార్ కార్డు నెంబర్లను సమర్పిస్తున్నారు. ఇలా అనేక చోట్ల ఆధార్ వివరాలు సమర్పించడం వల్ల కొన్నిసార్లు అవి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ఆధార్ కార్డును ఎక్కడెక్కడ వినియోగించారనే వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. దీని ద్వారా కార్డు ఎక్కడైనా దుర్వినియోగం జరిగినట్లు భావిస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఇందుకోసం ఆధార్ కార్డు హిస్టరీ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఆన్లైన్ ద్వారా సులభంగా తెలుసుకునేందుకు వీలుంటుంది. ఆధార్ కార్డు హిస్టరీ తెలుసుకునేందుకు UIDAI వెబ్సైట్లోకి వెళ్ళాలి. అనంతరం మై ఆధార్ ఆప్షన్ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ సర్వీసెస్ ఆప్షన్లో ఆధార్ అథెంటికేషన్ హిస్టరీను క్లిక్ చేయాలి. అనంతరం మరో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆధార్ నెంబర్, OTP సహా ఇతర వివరాలతో లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యాక ఆ పేజీలో ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ ఆప్షన్ను గుర్తించవచ్చు. ఆధార్ నెంబర్కు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కు వచ్చిన OTP, బయోమెట్రిక్, ఇతర పద్ధతుల ద్వారా ఆధార్ కార్డును ఎక్కడ ఉపయోగించారో వంటి వివరాలను తెలుసుకోవచ్చు. అనుమానాస్పద వినియోగాన్ని గుర్తిస్తే UIDAI వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మరియు 1947 నంబర్కు కాల్ చేసి మీ సమస్యను ప్రస్తావించి ఫిర్యాదు చేయాలి. మీ అనుమతి లేకుండా ఆధార్ కార్డును ఇతరులు ఎవరు ఉపయోగించకుండా ఆధార్ బయోమెట్రిక్ను లాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఆధార్ వెబ్సైట్లో ప్రత్యేక ఆప్షన్ అందుబాటులో ఉంది. లాక్ చేసినందుకు ఆధార్ నంబర్, రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కు వచ్చిన OTPను నమోదు చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు UIDAI ప్రస్తుతం అవకాశం ఇచ్చింది. డిసెంబర్ 14, 2024 వరకు గడువు ఉంది. ఆధార్ సేవా కేంద్రాలు సహా ఆన్లైన్ ద్వారా వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ, ఫోటో, అడ్రస్, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు. జీవిత కాలంలో 2 సార్లు మాత్రమే పేరు అప్డేట్ చేసుకోవచ్చు. ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి అయినా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలి.